హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. మరి 2026లోనైనా నోటిఫికేషన్స్ వస్తాయా? మరి రాకపోతే ఏం చేయాలి? ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ న్యూ స్టూడెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది, మరి ఎలా చదవాలి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ముందుగా మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, అయితే 2026లోనైనా నోటిఫికేషన్లు వస్తాయా? ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్స్ అనుకుంటే 2026 నోటిఫికేషన్స్ వస్తాయా, రావా? నువ్వు ప్రిపేర్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ తీసుకుందాం. ఈ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ 4 to 5 years నుంచి చదువుకున్న వాళ్ళు అయితే నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే నువ్వు ఇంకా 1.5 year లేదా 2 years చదివినా కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంది అనుకుంటే, ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ ఓల్డ్ ఆస్పిరెంట్స్ కంటిన్యూ చేయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, అమ్మ నాన్న వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, ప్లస్ ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా మంచిగానే ఉంది. సో కాబట్టి నేను ఒక 1.5 year లేదా 1 year ప్రిపేర్ అయినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఓల్డ్ ఆస్పిరెంట్స్ మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయినారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి. అలా కాదు, ఓల్డ్ ఆస్పిరెంట్స్కే నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇంట్లో నేనే పెద్దవాడిని లేదా చిన్నవాడిని ఎవరైనా కావచ్చు, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు అనుకున్న వాళ్ళు అయితే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఒక డైలీ ఒక 3-4 hours మీరు డైలీ ప్లాన్ చేసుకొని చదివితే బాగుంటుంది. ఎందుకంటే అమ్మా నాన్న వాళ్ళు ఇప్పటివరకు చదివించారు, అదే గొప్ప అనుకోండి. నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని నీకు అనిపించినప్పుడు ఇక నేను ప్రైవేట్ జాబ్ చేయకుంటే ఇంట్లో గడవదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ డైలీ ప్లాను ఒక 3 to 4 hours మీరు చదివేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి డైలీ మార్నింగ్ టైము లేదా ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళు మార్నింగ్ టైం వీలుంటే మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైము జాబ్ నుండి వచ్చినాక ఈవినింగ్ టైంలో వీలుంటే ఇటు నీకు డైలీ ఒక 3 to 4 hours చదవటానికి ట్రై చేయండి. ఇలా చదవటం వల్ల నువ్వు ఆల్రెడీ చదివి ఉన్నావు కాబట్టి దాన్ని మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే పేపరు లేదా సబ్జెక్ట్ని ఎంచుకొని ముందుగా వాటిని కంప్లీట్ చేసుకోండి. ఎవరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదివేవాళ్ళు. ఓకేనా? ఎగ్జాంపుల్కు 4th పేపర్ ఉంది అనుకుందాం, తెలంగాణ మూమెంట్ 4th పేపరు, అది 150 మార్కులు గాను రావడం జరుగుతుంది. మరి 150 మార్కులు డైలీ ప్లాన్ చేసుకొని ఒక 3 to 4 hours చదువుకుంటూ దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఒక పేపర్ అయిపోయింది అనుకుంటే ఒక 150 మార్క్స్ మనం ఓకే అనుకున్నాం అనుకోండి, మనకు కొంత కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నోటిఫికేషన్ రాలేదు అనుకుంటే నెక్స్ట్ 3rd పేపర్ కంటిన్యూ చేయండి. ఎకానమీ కంటిన్యూ చేయండి. ఎకానమీలో మెయిన్గా ప్రతి చాప్టర్ నుండి కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోండి. ప్రతి చాప్టర్ కాన్సెప్ట్ వైజ్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉంది అనుకుందాం, దాంట్లో జీడిపి అంటే ఏంది, ఎన్డిపి అంటే ఏంది, ఎన్పి అంటే ఏంది, జిఎన్పి అంటే ఏంది, జిఎన్పిఎఫ్సి అంటే ఏంది, ఇవన్నీ కొన్ని కాన్సెప్ట్ వైజ్గా ఉండడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ వైజ్గా ఉన్న వాటిని ప్రతి చాప్టర్లో ఇలా కాన్సెప్ట్ ఉండడం జరుగుతుంది ఎకానమీ పరంగా. సో వాటిని కంప్లీట్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ నాకు తెలిసి 90 to 100 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓకే, సో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు డేటా పార్ట్ కావాలనుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఇయర్ సంబంధించిన సోషియో అవుట్లుక్ ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. ఇక మిగిలిన 50 to 60 మార్క్స్ ఈ యొక్క సోషియో అవుట్లుక్ అండ్ తెలంగాణ సోషియో అవుట్లుక్, ఇండియా సోషియో అవుట్లుక్, అదేవిధంగా బడ్జెట్స్, అదేవిధంగా తెలంగాణ అబ్స్ట్రాక్టు, ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ మార్క్స్ కవర్ కావడం జరుగుతుంది. మరి 4th 3rd అయిపోయింది. ఇక నెక్స్ట్ 2nd పేపర్
డిసైడ్ కాండి. సెకండ్ పేపర్లో కూడా పాలిటీ నుంచి ఎంచుకోండి. పాలిటీ తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, ఆ తర్వాత సొసైటీ. ఇలా 3 పేపర్లు మీరు కంప్లీట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రైవేట్ జాబ్ చేసుకుంటేనే డైలీ ఒక 3 to 4 అవర్స్ మీరు కేటాయించండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి 3 to 4 అవర్స్ చదివితే ఎనఫ్గా ఉంటుంది. అంత పెద్దగా మళ్ళీ కూర్చొని చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నోటిఫికేషన్ లేవు కాబట్టి. సో అది ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మనం జాబ్ చేసుకుంటూ 3 to 4 అవర్స్ కేటాయిస్తే మీకు సిలబస్ కవర్ కావడం జరుగుతుంది. ఇక ఫస్ట్ పేపర్ విషయానికి వస్తే నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. ఈ 3 పేపర్స్ అయిపోయినాయి, నోటిఫికేషన్ ఆ లోపు వచ్చింది అనుకో, 1 yearలో వచ్చింది అనుకుందాం. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక మాత్రమే ఫస్ట్ పేపర్ని కంటిన్యూ చేయండి. ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పేపర్ చదువుకుంటూ మళ్ళీ ఈ 3 పేపర్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఆ టైంకి 3 to 4 అవర్స్, 3 to 4 months అనేవి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ పేపర్ చదువుకుంటూ మళ్ళీ ఈ 3 పేపర్స్ కూడా రివిజన్ చేసుకుంటూ ఉంటే ఓల్డ్ స్టూడెంట్స్, ఓల్డ్ ఆస్పిరెంట్స్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదివే వాళ్ళకు ఇది బెస్ట్గా ఉండడం జరుగుతుంది. లేదా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ప్రైవేట్ జాబ్కి మీరు ఒక 3 to 4 months లీవ్ పెట్టుకొని వీటిని కంటిన్యూ చేసుకుంటూ ఫస్ట్ పేపర్ చదువుకుంటూ మరియు థర్డ్, సెకండ్, ఫోర్త్ పేపరు రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు బెస్ట్ మార్క్స్ జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఇక మరి న్యూ యాస్పిరెంట్స్ ఏం చేయాలి? న్యూ యాస్పిరెంట్ ఏ విధంగా చదవాలి అంటే, ఇక న్యూ యాస్పిరెంట్స్కు చాలా బెస్ట్ టైం అనుకోవాలి. ఈ టైము ఇప్పుడే వచ్చినారు, ఒకవేళ కోచింగ్ తీసుకునే వాళ్ళు అనుకుందాం. న్యూ యాస్పిరెంట్స్ ఇప్పుడే వచ్చినారు, కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే ఏం చేయండి అంటే, నీకు ఎవ్రీడే క్లాసెస్ కంప్లీట్ కాగానే నీకు ఈవినింగ్ టైం, నైట్ టైంలో ఆ డే మొత్తం అయిన క్లాసెస్ అనేవి మీరు చదవటం ప్రారంభించండి. ఆ డే మొత్తం ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. అలా ఒక 6 to 7 months కోచింగ్ అయిపోతే ఒకసారి రివిజన్ కావడం జరుగుతుంది. సో ఇలా కూడా చదివి న్యూ యాస్పిరెంట్స్ ఇలా చదవడం వలన మీరు ఓల్డ్ యాస్పిరెంట్స్కి పోటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎట్లా చేయాలి? ఏ డే జరిగింది ఆ డే క్లాసెస్ మనం చదువుకుంటూ ఉండాలి. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు నోటిఫికేషన్ రాలేదు అనుకుందాం, రాలేదు అయితే దాన్ని మీరు ఇంకో 2-3 times రివిజన్ చేయడం వల్ల మీరు ఓల్డ్ యాస్పిరెంట్స్తో పోటీకి సిద్ధంగా ఉండడం జరుగుతుంది. న్యూ యాస్పిరెంట్స్కి బెస్ట్ టైం అనుకోవాలి. ఎందుకంటే 2026 ఎండింగ్లోనైనా లేదా మిడిల్లోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీగా. అయితే నోటిఫికేషన్ అనేది గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇక మెయిన్ ఎలక్షన్స్కు 2028 ఎలక్షన్స్ కంటే ముందు ఒకే ఒక నోటిఫికేషన్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక 2 నోటిఫికేషన్లు వచ్చేంత లేదు. సో ఒక నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో దానికి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు న్యూ యాస్పిరెంట్స్కు మంచి అవకాశం ఇది. సో దాన్ని టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎప్పటికప్పుడు క్లాసులు కంప్లీట్ చేసుకుంటూ మీ యొక్క టైంని యూటిలైజ్ చేసుకుంటూ దాన్ని ప్రిపేర్ కావండి. 1-2 సార్లు చదవండి. 2-3 సార్లు చదివిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయండి అంటే టెస్ట్ సిరీస్ రాయండి, ప్రాక్టీస్ బిట్ బ్యాంకు ప్రాక్టీస్ చేయండి. ఇలా చదవటం వల్ల మీరు ఓల్డ్ యాస్పిరెంట్స్కి పోటీగా నిలవడం జరుగుతుంది. మరి ఇంకా ఏం చేయాలి అంటే, కోచింగ్ తీసుకునే వాళ్ళు కాకుండా నేను ఓన్గా చదువుకుంటాను, ఇప్పుడే వచ్చాను, నేను న్యూ యాస్పిరెంట్స్ అనుకుందాం. న్యూ యాస్పిరెంట్ ఇప్పుడే వచ్చాడు, నేను ఓన్గా చదువుకున్నా అనుకునే వాళ్ళు సిలబస్ చూడండి. ఆ సిలబస్ ప్రకారం ఒక బుక్ లిస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి ద బెస్ట్ బుక్ లిస్ట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అది చూసి మీరు బుక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇప్పటి నుంచే కంటిన్యూ చేస్తే మీరు కూడా ఓన్ ప్రిపరేషన్ వాళ్ళు కూడా ఓల్డ్ యాస్పిరెంట్స్ అండ్ కోచింగ్ తీసుకునే వాళ్ళతో పోటీలో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. ఓల్డ్ వాళ్ళైతే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకుంటే మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఒక 3 to 4 hours మీరు చదువు మీద పెట్టండి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకునే వాళ్ళు ఓల్డ్ యాస్పిరెంట్స్ స్టడీని కంటిన్యూ చేయండి. ఇక న్యూ యాస్పిరెంట్స్ అయితే చాలా బెస్ట్ అనుకోవాలి, వాళ్ళకి మంచి టైం దొరికింది. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటూ చదవండి. అందరూ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.
ఒక్క నిమిషం.